ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్నగా ఎవరు ఎత్తుకుపోయారు? అర్చులకు చెప్పాలి. గురుగారు 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 ఏమైంది సోమయాజులు? అమ్మవారి హారాన్ని తీసుకొని వస్తుంటే దారిలో ఎవరో నా ముఖాన్ని మూసేసి హారాన్ని లాగేసుకున్నారయ్యా. విషయం చెప్పాలమ్మా. చెప్పండమ్మా. అది మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏయ్ ఆగో. ఏయ్ నువ్వు చేపలు అమ్ముకునే దానివే కదూ? మేము ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు నువ్వు గుళ్ళో అటు ఇటు అనుమానంగా తిరుగుతున్నావు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది నువ్వేదో చేయడానికి గుళ్ళోకి వచ్చావు అని. ఇప్పుడు తేలింది నువ్వు అమ్మవారి నగలు దొంగతనం చేయడానికి గుళ్ళోకి వచ్చావని. లేకపోతే నీకు గుళ్ళో పనేంటి? ఏమంటున్నారమ్మా? నేను దొంగతనం చేయటం ఏంటి? ఖచ్చితంగా అమ్మవారి నగలు నువ్వే దొంగతనం చేశావు. వైదిక ఆగు. ఏం జరిగిందో తెలుసుకోకుండా విచారించకుండా ఎందుకలా చేసుకుంటున్నావు? అయినా ఇక్కడ అమ్మవారి నగలు దొంగతనం జరిగిందని నీకెలా తెలుసు? ఎలా తీయడమేంటి? ఇందాక జరిగిన అవమానానికి మేమందరం బయటికెళ్ళి బాధపడుతున్నప్పుడు అదిగో ఆ పంతులు గారు అమ్మ హారం పోయిందని లబోదిబోమంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మవారి హారం పోవడం ఏంటని మేం కూడా కంగారుగా లోపలికొస్తుంటే ఇదిగో ఈ సూరమ్మ కనపడింది. సరిగ్గా అదే సమయానికి ఈ సూరమ్మ తన చేపల బుట్టలో హారం వేయడం మేం చూసాం. ఆ హారం వేసుకున్న సూరమ్మ ఏం తెలియని నంగనాచిలాగా ఇదిగో ఇక్కడికొచ్చేసి ఏవేవో కబుర్లు చెప్తుంది. ఏంటి ఎంత చెప్పినా ఎవరు నమ్మట్లేదు కదూ? మాకు తెలుసు మమ్మల్ని ఎవ్వరూ నమ్మరని. అందుకే మాతో పాటు చూసిన సాక్షులు కూడా ఉన్నారు. అక్కడి నుంచి నావేంటి? వచ్చి బొట్టిక్కడ పెట్టు. ఇంకా ఆలస్యం ఎందుకు జాబిల్లి? అమ్మవారి నగలు ఎవరు దొంగిలించారో తెలిసిపోయింది కదా. రాజవంశ వారసురాలిగా నువ్వు తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అయ్యా ఈ అమ్మవారి సాక్షిగా ఈ దొంగతనం గురించి నాకేం తెలియదయ్యా. ఈ నగలు నా బుట్టలోకి ఎలా వచ్చినాయో కూడా నాకు తెలియదయ్యా. నిజంగా నేను ఈ దొంగతనం చేశానని కానీ చేయించానని కానీ ఏ ఒక్కరైనా నిరూపిస్తే ఇక్కడికిక్కడే నా తల నరుక్కొని అమ్మవారిని క్షమాపణ అడుగుతానయ్యా.
చేసిందంతా చేసేసి మళ్ళీ ఏవి ఎరగనట్టు నాటకాలు ఆడుతున్నావా? జాబిల్లి, ఈవిడికి ఏ శిక్ష వేస్తావో నువ్వే చెప్పు. ఆగండి. శిక్ష ఏంటో చెప్పాల్సింది మీరు కాదు, మహాదేవి గారు. ఆ మహాదేవి గారే ఇది వరకు సెలవిచ్చారు. జాబిల్లి నా మనవరాలు, మా రాజవంశ వారసురాలు. మా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అన్ని కట్టుబాట్లు తనే నిర్వర్తిస్తుంది అని. తీర్పు ఎవరిస్తే ఏమిటి పున్నమి? అందులో తనామానా అనే పక్షపాతం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా, అన్యాయంగా కాకుండా న్యాయంగా ఇస్తే చాలు. అమ్మగారు, నేనే తప్పు చేయలేదు. నాకు శిక్ష వేస్తే అది ఖచ్చితంగా అన్యాయమే అవుతుంది. నగలు పోయాయి, అవి నీ దగ్గరే దొరికాయి. ఎవరు చేశారో దొంగతనం ఎవరు చూడనప్పుడు కళ్లకు కనిపించే సాక్ష్యాలే నిజం. జాబిలి, చూస్తావే, తీర్పివ్వు. అమ్మవారి నగలు దొంగిలించిన కారణంగా సూరమ్మని 1 సంవత్సరం పాటు ఊరి నుంచి వెలేస్తున్నాను. అమ్మా, ఊరి నుంచి వెలేస్తే నేనెక్కడుండాలమ్మా? నిజంగా నేను దొంగతనం చేయలేదమ్మా. అలాగే దొంగిలించిన నగల్ని అమ్మవారికి పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి అమ్మవారికి జరిగిన ఈ అవమానాన్ని మనం కూడా పండగ చేసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ జాతరని కూడా జరపకూడదని నిర్ణయిస్తున్నాను. అమ్మా పున్నమి, నీ జన్మ రహస్యం నాకు తెలుసమ్మా. మీ అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలుసు. ఈ ఒక్క విషయం చెప్పేసి వెళ్ళిపోతానమ్మా. సురమ, నోరు మూసుకో. సురమా, సంవత్సరం రోజులు నువ్వు ఎవ్వరితో మాట్లాడడానికి వీల్లేదు. నీతో కూడా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఏంటో చెప్పేది? నువ్వు చెప్పేవే అబద్ధాలు అంటుంటే మళ్ళీ జన్మ రహస్యాలు అవి ఇవి అంటావేంటి? అసలు నువ్వు గుళ్ళో నుంచి బయటికి పో. నడు. అమ్మా, పొదవే. అమ్మా, అమ్మా, నడు. మీకు దండం పెడతాను. మూసుకొని పద. అమ్మా, నువ్వు చెప్పాలనుకున్నది ఎప్పటికీ చెప్పలేవు సూరమ్మ. ఊరి బయటికెళ్ళి బుద్ధిగా బతుకు. ఓ, నా జన్మ రహస్యం తెలుసు అంటుంది. మా అమ్మ నాన్నల గురించి తెలుసు అంటుంది. మా అమ్మ నాన్నలు ఎక్కడున్నారో తెలుసుంటుందా? ఎలా అయినా తొందరగా సూరమ్మని నేను కలవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.